వాళ్ళే సహాయం చేయని రోజులివి. అలాంటిది ఎవరో తెలియని అమ్మాయి కోసం తన జీవితాన్ని రిస్క్‌లో పెట్టి, ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడు. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఇది హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో జరిగింది. ఇది వర్షాకాలం కాబట్టి ఆ రోజు చీకటిగా ఉంది. వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి. రాత్రి 11:12 అయింది. రోడ్డంతా ఖాళీగా ఉంది. మన హీరో రాహుల్ ఒక యాప్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నైట్ షిఫ్ట్ కూడా అవగొట్టుకొని ఇంటికి బయలుదేరాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని బైక్ మీద వెళ్తున్నాడు. రోడ్డంతా ఖాళీగా ఉంది. 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఎలాగో ట్రాఫిక్ కూడా లేదు అని అనుకున్నాడు. గాలి చల్లగా వీస్తుంది. అంతా బానే ఉంది. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. రాహుల్ చూశాడు. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు? కాల్ తీయగానే ఒక అమ్మాయి గొంతు వినిపించింది. రాహుల్, ప్లీజ్ హెల్ప్ మీ. రాహుల్ ఒక్కసారిగా ఆ వాయిస్ విని బైక్ సైడ్‌కి ఆపాడు. ఎవరు? ఎవరు నువ్వు? నా నెంబర్ నీకెలా తెలుసు? అని అడిగాడు. ఏమడిగినా సరే అటువైపు నుంచి సమాధానం లేదు. లైన్ కట్ అయిపోయింది. అప్పుడే వాట్సాప్‌లో అన్నోన్ నెంబర్ నుంచి ఒక లొకేషన్ షేర్ అయింది. ఆ లొకేషన్ కింద ఏముందంటే, ఇఫ్ యూ డోంట్ కమ్ షీ విల్ నాట్ సర్వైవ్. రాహుల్ ఆ మెసేజ్ చూడగానే గుండె గట్టిగా కొట్టుకుంది. అతనికి ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియలేదు. అయినా ఒక లైఫ్ మ్యాటర్ కాబట్టి వెళ్దాం అని అనుకున్నాడు. ఒకసారి చూసొస్తా, ఏదైనా పిచ్చి వాళ్ళ ఆట అయితే పోలీసులకు చెప్తా. లొకేషన్ ఒక ఫామ్ హౌస్ దగ్గరికి చూపిస్తుంది. 2 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాడు రాహుల్. అదంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఎవ్వరూ లేరు. అక్కడ చూస్తే గడ్డి పూల చెట్లు పెరుగున్నాయి దట్టంగా. దగ్గరలో ఒక ఇల్లు కూడా లేదు. రాహుల్ టార్చ్ ఆన్ చేసి గేట్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే గేట్ సెల్ఫ్ గా తెరుచుకుంది. అంటే ఎవరు తెలియకుండానే తెరుచుకుంది. గుండెల్లో ఏదో తెలియని దడ. ఏమీ లేకుండా లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఎవరూ కనిపించలేదు. అక్కడ మట్టి వాసన. అదంతా తడి గోడలు, పాత ఫర్నిచర్. సరే అని లోపలికి వెళ్ళగానే మొదటి గది అంతా ఖాళీగా ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగా రెండో గది దుమ్ము, కబోర్డ్స్ తో మాత్రమే ఉంది. ఇంకేం లేదు. దుమ్ము మాత్రమే ఉందంట. మూడో గది దగ్గరికి రాగానే లోపల ఎవరో సబ్బింగ్ సౌండ్, అంటే ఎవరో విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు సౌండ్ చేస్తున్నారు. రాహుల్ గుండెల్లో దడ పుట్టింది. అయినా సరే డోర్ నెమ్మదిగా తీశాడు. చీకట్లో ఒక అమ్మాయి చైర్ కి కట్టేసి ఉంది. ముఖం క్లాత్ తో మూయబడి చేతులు గట్టిగా బిగించి కట్టేశారు. రాహుల్ ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత తన నోటికున్న గుడ్డ తీశాడు. ఆమె ఆత్రంగా అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది. ఎవరో నన్ను పట్టుకొచ్చారు, ప్లీజ్ హెల్ప్ మీ. రాహుల్ ఆమె రోప్స్ తీస్తుండగా అకస్మాత్తుగా చాలా పెద్ద షూటర్ సౌండ్ విన్నాడు. డోర్ మూసుకుపోయింది. అతను ఒక్కసారిగా వెనుక తిరిగి డోర్ వైపు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. అయినా ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి, వాళ్ళు తిరిగి వస్తున్నారు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అప్పుడు రాహుల్ అన్నాడు, ఎవరు ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారు? అప్పుడు తను ఏం చెప్పిందంటే, నాకు తెలీదు, 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నాను నేను. బయట నుండి ఏమీ కనిపించడం లేదు. ఆ ఆకాశం ఏమో ముసిరిపోయి నిండుగా మబ్బులతో, మెరుపులతో కనబడుతుంది. రాహుల్ ఆమెను తీసుకొని బయటికి రాలేకపోయాడు. డోర్ జామ్ అయిపోయింది. ఫోన్లోనేమో నెట్వర్క్ లేదు. ఛార్జింగ్ 9% కి వచ్చేసింది. ఆ సమయంలో ఫామ్ హౌస్ బయట కార్ సౌండ్ వినిపించింది. ఒక కారు వచ్చి ఆగింది. రాహుల్ కిటికీ నుంచి చూశాడు. 4 పురుషులు గన్స్ తో దిగారు. అమ్మాయి గమ్మున చెప్పింది, వాళ్ళే, మనం కనిపిస్తే మ్యాటర్ ఎండ్.
అంటే మన ఇద్దరిని చంపేస్తారు అని చెప్తుంది. రాహుల్ బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేయడం మొదలుపెట్టింది. విండో కొంచెం తెరిచి ఉన్నది, దాంట్లోంచి మన ఇద్దరం వెళ్ళాలి అని చెప్తాడు. వెంటనే ఇద్దరు కూడా ఆ కిటికీలోంచి బయటపడ్డారు. ఫామ్ హౌస్ వెనుక పొదల్లో దాక్కున్నారు. కార్ నుండి వచ్చిన వాళ్ళలో ఒకడు అన్నాడు, ఈ రోజు ఎవరో వచ్చారు, ఎవరైనా హెల్ప్ చేస్తే ఇద్దరిని అయిపోయింది వాళ్ళిద్దరి పని అని అన్నాడు. రాహుల్ మరియు ఆ అమ్మాయి చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారు. గుండె రేటు వేగంగా పెరుగుతుంది. అక్కడి నుంచి సైలెంట్ గా పొదల్లో పాకుతూ రోడ్డు వైపు వెళ్లారు. రాహుల్ బైక్ దూరంగా కనిపించింది, అక్కడికి పరిగెత్తారు. బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఏమవుతుందో అని ఆలోచించడానికే భయం వేసింది రాహుల్ కిని ఆ అమ్మాయికి. ఇంకా కీ తిప్పాడు. ఇంజిన్ రోర్ అయ్యింది. అప్పుడే ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఆ సౌండ్ ని గమనించారు. వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పి గన్స్ పాయింట్ చేశారు. రాహుల్ ఫుల్ ఫోర్స్ ఇచ్చాడు. వాళ్ళ వెనకాల కారు కూడా వచ్చేసింది. హైవేలో చేస్ స్టార్ట్ అయ్యింది. వర్షపు చినుకులు, రాత్రి రోడ్డు, బైక్ స్లిప్పింగ్ అవుతుంది అన్నట్టు చాలా ప్రమాదకరంగా ఉంది. రాహుల్ ఏమో రోడ్డు మీద ఫోకస్ పెట్టాడు. ఆ అమ్మాయి ఏమో చాలా భయంగా ఉంది. 1 కిలోమీటర్ తర్వాత ఒక పోలీస్ చెక్ పోస్ట్ కనిపించింది. రాహుల్ బ్రేక్ వేశాడు. హెల్ప్ మీ, మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని అన్నాడు. కార్ సడన్ బ్రేక్ వేసి తిరిగి వెనక్కి తిరిగింది. పోలీస్ వెంటబడడానికి టైం దొరకలేదు. పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సత్యం బయటపడింది. ఆ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యింది. ఆ ఫామ్ హౌస్ లో ఒక క్రిమినల్ గ్యాంగ్ ఆపరేట్ అవుతుంది. కిడ్నాప్, బ్లాక్ మెయిల్ మరియు ట్రాఫికింగ్ అని అక్కడ అన్ని జరుగుతున్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. పోలీస్ ఇన్స్పెక్టర్ రాహుల్ ని చూసి అన్నాడు, సాహసమైంది కానీ రిస్క్ కూడా డేంజరస్. మీరు బాధ్యతగా అయ్యారు. రాహుల్ అప్పటికి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. అయినా సరే అతను ఊపిరి పీల్చుకున్నాడు. నేను ఎవరో జీవితాన్ని కాపాడగలిగానంటే చాలు అని ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి స్లోగా రాహుల్ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పింది. నువ్వు రాకపోతే నేను ఇక ఉండేదానినే కాదు. రాహుల్ కళలో ఒక క్షణం భయం, ఒక క్షణం సంతోషం కనిపించాయి. నిన్నటి వరకు సాధారణ మనిషిని, ఈ రాత్రి ఎవరి జీవితంలోనో హీరో. నగరంలో క్రౌడ్ ఉంటుంది, కానీ రాత్రి నిశ్శబ్దంలో నీడలు కూడా చూస్తుంటాయి. ఎందరివో తెలియని కథలు, అర్థం కాని కాల్స్, ర్యాండమ్ లొకేషన్స్. అన్ని ప్రాంక్లు కాదు, కొన్నిసార్లు ఒక అన్నోన్ నెంబర్ కాల్ కూడా జీవితాన్ని నిలబెడుతుంది. ఈ రోజు మన స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.